పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని గౌరవ పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారిని జిల్లా బహిష్కరణ చేయాలి. మీ వలన చిత్తూరు జిల్లాలో శాంతి భద్రతల సమస్య తలెత్తుతా ఉంది. ఈ రోజు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు. వారు ఏంటంటే అధికారం శాశ్వతం కాదంట, అదేవిధంగా కాన్స్టిట్యూషనల్ రైట్ అనే పదం వాడినారు. ముందు మీకు మారల్ రైట్ లేదే. కాన్స్టిట్యూషనల్ రైట్ అనే పదం వాడడానికి ముందు మీకు మారల్ రైట్ లేదు. రాజ్యాంగ హక్కు అనే పదం వాడడానికి మీకు నైతిక హక్కు లేదే. మీ 5 ఏళ్ల పరిపాలన మీరు పరిపాలన చేశారా? అరాచకం చేశారు పుంగనూరులో. అప్పటి ప్రతిపక్ష నాయకుడు ఇప్పటి ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారిని మీ పుంగనూరులో కాలు పెట్టని కూడా చేశారు కదా. ఇవంతా మీ కంటికి కనిపించలేదా? ఆ రోజు మీకు కాన్స్టిట్యూషనల్ రైట్స్ గుర్తు రాలేదా? గౌరవ ఎంపీ గారిని నేను సూటిగా అడుగుతున్నా, మిథున్ రెడ్డి గారిని. పైగా మాకు ప్రజలు 40% ఓట్లు వేశారంట. సరే 40% ఓట్లు వేసి ఉండొచ్చు కాక, అందుకని చెప్పేసి రాజ్యాంగాన్ని ఉల్లంఘించమని చెప్పారా? ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు మిమ్మల్ని పైన. మిమ్మల్ని రావద్దు అంటున్నారు పుంగనూరుకి. మేమేమో పోవాలి, మా బల ప్రదర్శన ఏదో చేయాలి, మాకు శక్తియుక్తి లేదు చూపించాలి అంటున్నారు. మీరు ఒగ్గు మరో పుంగనూరుకి రావద్దని చెప్పి ప్రజలు ఆడ ఉండబడి జనాలు వేలాదిగా చోట సమావేశమయ్యి గో బ్యాక్ పెద్దిరెడ్డి, గో బ్యాక్ మిథున్ రెడ్డి అంటే నేను పోవాలంటే ఎక్కడైనా అర్థం ఉందా? గుర్తు పెట్టుకోండి ఎంపీ గారు, జామ చెట్టు నాటితే జామకాయ కాస్తుంది, మామిడికాయలు కాయవు. మీ 5 ఏళ్ల పరిపాలన మీరు చేసిన అరాచకమే. బంతిని గోడకేసి కొడితే అది మళ్ళీ అక్కడే ఉండిపోదు, రివర్స్ వస్తుంది. ఈరోజు రివర్స్ వచ్చింది. పుంగనూరు ప్రజలు వేధించినావు, అసలు హింసించినారు. ప్రజలు ఈరోజు తిరుగుబాటు చేశారు. దీని ప్రతిఫలం అనుభవించే తప్పదు మిథున్ రెడ్డి గారు. కాబట్టి జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారిని అదేవిధంగా మిథున్ రెడ్డి గారిని జిల్లా బహిష్కరణ చేయాలి. వీళ్ళ వల్ల చిత్తూరు జిల్లాల శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని కూడా ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం.